అమరావతి అనేది తాత్కాలిక నిర్మాణమా, తాత్కాలిక రాజధానా, లేదంటే పర్మనెంటా? కట్టిన బిల్డింగ్స్ టెంపరీయే. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. గట్టిగా వర్షం పడితే పైన కప్పులు లేచిపోయినాయి, రూములు కారిపోయినాయి. ఆయన టెంపరీ అని చెప్పాడు. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి 20 అడుగుల ఎత్తు లేపి రాజధాని కడతామని ఆయనే చెప్పాడు. ఇవన్నీ ఆయన చెప్పిందే కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పింది కాదు, నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, మోడీ చెప్పింది కాదు, వెంకయ్యనాయుడు గారు చెప్పింది అంతకంటే కాదు. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి క్లియరెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. గవర్నమెంట్ డిక్లేర్ చేసిన ఎఫిడవిట్లో ఉన్న విషయమే అది. ఆ ఏరియా సూటబుల్ కాదు, ఇది నేను చెప్పేటువంటిది కాదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంచుమించుగా చెప్పినంత పని చేశారు వాళ్ళు. మరి ఇప్పుడు రాజధాని అక్కడే ఉంటుందా లేదా అనేసి అంటే ఇది నేను చెప్పగలిగినది కాదు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ టు గివ్ ఏ కంక్లూషన్ ఆన్ దిస్. కానీ ఆయన ఎప్పుడు ఇస్తారు? ఇంకొక 6 నెలల దాకా కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకని? ఆ సిచ్యువేషన్ అనేటువంటిది చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్ అన్నమాట. 33,000 ఎకరాలు తీసుకున్నారు కదా. ఇది నేను చెప్పేది కాదు. శివరామకృష్ణన్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని బైఫర్కేట్ చేసేటప్పుడు 18వ తారీఖు 20వ తారీఖు ఫిబ్రవరి నెల 2014 సంవత్సరము ఫైనల్ డెసిషన్ వచ్చేసింది. 2013 మార్చి ఏప్రిల్ నెలల్లోనే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా డిసైడ్ చేసేసుకున్నారు. ఇంకొక సంవత్సరం ముందే తలుపులు మూసేశారు, మైకులు పీకేశారు, వాయిస్ కట్ చేశారు, డివిజన్ పెట్టలేదు, ఎవరిని మాట్లాడలేదు, ఎంపీలను కొంతమందిని కొట్టారు. మధ్యలో రగడపాటి గారేమో పెప్పర్ స్ప్రే జల్లి నాన్న గందరగోళం చేశాడు. వేణుగోపాల్ రెడ్డి అనే ఎంపీని అయితే కొట్టారు, బయటికి గెంటేశారు. రాష్ట్రాన్ని విభజిస్తూ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఎవరు లేకుండా చేశారమ్మా. చాలా దారుణంగా విభజించారు. ఆర్టికల్ 3ని అడ్డం పెట్టుకొని. ఆర్టికల్ 3ని అడ్డం పెట్టుకొని చేయొచ్చు అని చెప్పింది ఎవరు? మొన్న ఏమైతే చచ్చిపోయాడు కాంగ్రెస్ ఆయన పేరేంటి, జైపాల్ రెడ్డి గారా, ఆయనే హింట్ ఇచ్చింది. సరే విభజించేసారు, అయిపోయింది, దాన్ని కాదని అంటలేదు. మన ఎంపీలందరూ కూడా ఎంత తెలివి తక్కువ అంటే మీకు ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి చెప్పండి, మేము విభజించడం గ్యారంటీ, డెసిషన్ ఈజ్ ఓవర్, టెల్ మీ వాట్ యూ వాంట్ అంటే ఇప్పుడు చెప్పు ఉండాల్సింది. మాకు పోలవరం కట్టించి పెట్టండి, 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకు ఐఐఎం ఇవ్వండి, ఐఐటి ఇవ్వండి, ఎయిమ్స్ పెట్టండి, గుంటూరు జనరల్ హాస్పిటల్ని 2000 బెడ్ హాస్పిటల్ చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లు అనేది 1500 ఉన్నాయి, 3000 చేయండి. సెంట్రల్ యూనివర్సిటీ ఇవ్వండి, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇవ్వండి, పెట్రోలియం కాంప్లెక్స్ పెట్టండి, క్రాకర్ ప్లాంట్ పెట్టండి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టండి. చెప్పాల్సింది వీళ్ళు చెప్పాలి. వీళ్ళు చెప్పకుండా ఎంతసేపటికి ఏంటంటే రాయల తెలంగాణ, నెల్లూరుని తీసుకెళ్ళి కోస్టల్లో కలపండి, నెల్లూరుని తీసుకెళ్ళి రాయలసీమలో కలపండి, హైదరాబాద్నేమో యూనియన్ టెరిటరీ చేయండి, ఇలాంటి దిక్కుమాల ప్రపోజల్స్ అని చెప్పారు. ఎంతకాలం వెయిట్ చేస్తారు? పార్లమెంట్ అయిపోతుంది కదా, పార్లమెంట్ 28 ఫిబ్రవరికి అయిపోద్ది. మరి ఏదో ఒకటి డిసైడ్ చేయాలి కదా, అడ్డగోలు చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది మన తప్పమ్మా. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులందరూ ఏమయ్యారు? వాళ్ళకి సజెషన్స్ ఇవ్వలేదా? రాజకీయ నాయకులు వింటారనుకుంటున్నావా ఏంటి? రాజకీయ నాయకులు వింటారనుకుంటున్నావా ఏంటి? వినరు. మా ఇష్టం వచ్చిందే చేస్తాం, మా స్వప్రయోజనాల కోసం మాత్రమే చేస్తాం. ప్రజలట్టపోతే నాకెందుకు? ప్రత్యేక హోదా కనుక ఆ రోజు కనుక అడిగితే ఇచ్చిండేవాడు. మా ఇప్పటికైనా సరే ప్రత్యేక హోదా అవుద్దండి, 10 సంవత్సరాలు మాకు ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. కానీ వీళ్ళందరూ ఏంది, జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రత్యేక హోదా కావాలంటాడు, చంద్రబాబు నాయుడు ఏమో ప్రత్యేక హోదాలో ఏముంది నీ బొంద పాడు పచ్చిబద్దలు తెచ్చింది, అదేమో జింటూ బామ గింటూ బామ అని ఆయన అంటాడు. వాళ్ళు వెంకయ్యనాయుడు గారు ఇద్దరు కలిసి శాలువలు కప్పించుకుంటారు. ప్రజల మైండ్లోకి గ్రాడ్యువల్గా ఎక్కిస్తున్నామని చెప్పి పచ్చబద్దాలు చెప్తారు. ఇప్పుడు మళ్ళీ 4.5 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఈయన నల్ల డ్రెస్ చేసుకుని ఢిల్లీలో కూర్చుంటాడు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తారమ్మా? నువ్వు ఒక మాట మీద నిలబడితే ఇస్తారు, అదే మాట మీద నిలబడితే ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అదే మాట మీద నిలబడ్డాడు. వస్తుందా రాదా దట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్, బట్ దట్ ఈస్ ఆల్సో స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్ అమ్మా. మోడీ గారు కన్నా తలుచుకున్నా అంటే ఇచ్చేసేయచ్చు. వాజ్పేయి గారు చేయలేదా? వాజ్పేయి గారు ఉత్తరాఖండ్కి ఉత్తరప్రదేశ్ నుంచి డివిజన్ చేసినప్పుడు ఉత్తరాఖండ్ అలాగే చేశాడుగా. హిల్లీ ఏరియా, అభివృద్ధి చెందిన ప్రాంతం కాదు, పరిశ్రమలు లేదు, వ్యవసాయం అంతంత మాత్రము, సంవత్సరంలో 4 నెలలు మంచు కురుస్తూనే ఉంటుంది, ప్రజల జీవనగతులు బాగలేవని చెప్పి 3 లైన్లతో ఇచ్చేశాడుగా. ఇన్ ద కెపాసిటీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హియర్ బై గ్రాంట్ స్పెషల్ స్టేటస్ టు ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఇచ్చేశాడుగా. బట్ వై మోడీ ఈజ్ డెనింగ్? తలుచుకుంటే మోడీ గారు కూడా అదే పని చేయొచ్చు. అడిగేవాళ్ళు ఉండరు, గట్టిగా అడిగితే కదా చేస్తారు. నువ్వే ఉన్నావు, ఎవరి దగ్గర నుంచో ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు. నాగార్జున రెడ్డి గారు ఒక 4 విషయాలు మా స్టూడియోకి వచ్చి చెప్పండి అన్నాడు. నువ్వు అడిగితేనే నేను వచ్చానా, లేకపోతే నాకే నేను వచ్చానా? అడిగితేనే వచ్చారు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ మోడీ ఆల్సో. మన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయ నాయకులు వెళ్ళి కూర్చోండి, 2 వారం రోజులు కూర్చోండి, అడగండి, రైనా హిల్స్ ముందు చేయండి, నెంబర్ 7 రేస్ కోర్స్ ముందు చేయి, కావాలంటే నీతో పాటు మేము కూడా 10,000 మంది వస్తాం, కూర్చుందాం చేద్దాం. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిసారు కదా సార్, అంటే ఈ విషయం మాట్లాడలేదంటారా? వాళ్ళ మధ్య జరిగేటువంటి విషయాల్లో 10% కూడా మనకు బయటికి రావమ్మా, సీక్రెట్గా చాలా దొరుకుతుంది. డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. 30 గంటలు మాట్లాడుకున్నారంట, విజయసాయిరెడ్డి బయట కూర్చున్నాడంట, జగన్మోహన్ రెడ్డి లోపల కూర్చున్నాడంట. మనకు కనపడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళాం,
ఆయన ఫ్లవర్ వేయడము, శాలువా కప్పడము, ఆయన తీసి దాన్ని పక్కన పెట్టుకోవడం, ఒక చిలకనము నవ్వుకోవడం, ఇది మాత్రమే తెలుస్తుంది. లోపల నీకు నాకు ప్రపంచానికి మూడో కంటి వాడికి కూడా తెలియని 2 విషయాలు చాలా జరుగుతాయి. దాని మీద మన టీవీ వాళ్ళ స్పెక్యులేషన్ ఎక్కువ. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఒకటి రాస్తాడు, టీవీ9 వాళ్ళు ఒకటి రాస్తారు, సాక్షి వాళ్ళు ఒకటి రాస్తారు. ఇవన్నీ కూడా ఇదిగానే ఉంటాయి. వాళ్ళు నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పరు. రాజధాని విషయంలో కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి చెప్తాడని చెప్పి అనుకోబాక. ఇంతసేటు గడవ జరిగినా, రచ్చ జరిగినా, ఇంకొకటి జరిగినా కానీ చెప్తాడని మటుకు అనుకోబాక. ఇంకొక 6 నెలల దాకా, 7 నెలల దాకా, 9 నెలల దాకా రాజధాని విషయాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి చెప్పే అవకాశం ఆయనకి లేదు. పరిస్థితి అనేది చాలా క్రిటికల్. అక్కడ శివరామకృష్ణన్ కమిటీని అపాయింట్ చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే రాష్ట్రం అంతా తిరిగాడు. డేట్స్ వైజ్గా నీకు కనుక చెప్పాలి అంటే 28వ తారీఖు మార్చి నెల 2014వ సంవత్సరంలో, మార్చి నెల 2014 గుర్తుపెట్టుకో, అపాయింట్ చేశారు ఆయన్ని. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఇచ్చారు. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, మనకు తెలిసిందే. June 2 ఈజ్ ది అపాయింటెడ్ డేట్ అని చెప్పి అఫీషియల్ గజెట్లో పబ్లిష్ చేశారు. అంటే రాష్ట్రాన్ని తెలంగాణ కింద, ఆంధ్రప్రదేశ్ కింద విభజించేస్తున్నామని అపాయింటెడ్ డేట్ June 2 అని చెప్పి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారేమో June 8న ప్రమాణ స్వీకారం చేశాడు. శివరామకృష్ణ గారు పని ఎప్పటి నుంచి మొదలుపెట్టాడయా బాబు అంటే ఆల్మోస్ట్ జూలైలోనే మొదలుపెట్టాడు. 31 ఆగస్టు 2014 లోపల ఆయన రిపోర్ట్ ఇవ్వమన్నారు. 2 నెలలు ఏం తిరిగి ఆయన రిపోర్ట్ ఇస్తాడమైనా? సో మార్చి పోయింది, మార్చిలో అపాయింట్ చేశారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు పోయింది. శివరామకృష్ణన్ గారు అప్పటికి కూడాను కలెక్టర్లు కానీ, డిప్యూటీ కలెక్టర్లు కానీ, తహసీల్దార్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ మినిస్ట్రీతో సహా ఎవడు కూడా రామకృష్ణ గారు కోఆపరేట్ చేయలేదమ్మా శివరామకృష్ణ గారితో. సరే రిపోర్ట్ రాసేటప్పుడు ఆయన ఏదో రాసుకోవాలి కాబట్టి రాసుకుంటాడు. స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ నాకు చాలా బాగా సహకరించారు, బ్రహ్మాండంగా నన్ను ట్రీట్ చేశారని రాసుకుంటాడు. పాపం ఆ విధంగా రాయకపోతే బాగుండదు కదా, అందుకని చెప్పి రాశాడు. కానీ అసలు ఫ్యాక్ట్ ఆయన ఎప్పుడు చెప్పాడంటే ఇంకొక 3 రోజులకు చనిపోతాడనగా హిందూ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఫ్యాక్ట్ ఏందో చెప్పాడమ్మా. చంద్రబాబు నాయుడు గారు, మీరంటే నాకు చాలా గౌరవం, నేను మీ ఫ్యాన్ని, మీకు చాలా మంచి విజన్ ఉంది, నేను చూశాను చాలామంది ముఖ్యమంత్రులని, వాళ్ళందరికంటే మీరు చాలా బెటరు, కానీ మీరు అమరావతిలో క్యాపిటల్ పెడుతున్నారు, దిస్ ఇస్ ద రాంగ్ డెసిషన్, ఇది నీకు కోపం ముచ్చుతుందని చెప్పాడు. ఇది నేను చెప్పేది కాదు, హిందూ పేపర్ క్లిప్పింగ్ తీసి చూడు, నీకే కనపడుద్ది, ఇంటర్నెట్లో ఎతికినా కానీ కనపడుద్ది. అంతకంటే మేధావా చంద్రబాబు నాయుడు కాదుగా. ఎప్పుడైతే ఆయన ఆ రకమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అని తెలిసిందో తక్కువ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మన ఈ పంతులు గారిని, నారాయణ గారిని, గల్లా జయదేవ్ని వీళ్ళని పెట్టి ఒక కమిటీ ఫామ్ చేసి వారం రోజుల్లో అమరావతి ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ క్యాపిటల్ అని చెప్పి డిసైడ్ చేశాడు. ఎందుకు? అసెంబ్లీలో పెట్టారు. ఎందుకు సార్? కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, భూమి మీద ఆ ప్రదేశంలో ఆధిపత్యం సంపాదించడానికి కోసం, అంతే. ఇంతకుముందు నేను వేరే వీడియోలు కూడా చేశానమ్మా. 5,000, 6,000 ఎకరాల్లో చక్కటి క్యాపిటల్ కట్టచ్చు. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వలేదమ్మా. అక్కడ అంత పెద్ద మేధావి అయినటువంటి శివరామకృష్ణ గారు కట్టమని చెప్పలేదు, గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కట్టమని చెప్పలేదు, పోనీ అపోజిషన్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నువ్వు అక్కడ కట్టమని చెప్పలేదు, సిపిఐ వాళ్ళు కానీ, సిపిఎం వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ఎవరు కూడా నువ్వు అక్కడ క్యాపిటల్ కట్టుకొని చెప్పలేదు. అది కేవలం చంద్రబాబు నాయుడు తీసుకున్న డెసిషన్ మాత్రమే. ఆయన స్వలాభం కోసము, ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి మనుషుల స్వలాభం కోసము మాత్రమే చేసినటువంటి పని. ఒక మాట ఏం చెప్పాడు తెలిసిన ఆయన, 33,000 ఎకరాలు నన్ను చూసి నాకు దానం ఇచ్చారండి అన్నాడు ఆయన. భూమి ఎవడైనా దానం ఇస్తాడమ్మా? రైతులు వాలంటరీగా వచ్చి ముందుకు వచ్చి ఇచ్చారు. ఎందుకంటే ఈయన హైటెక్ సిటీని చూపించాడు, క్లౌడ్ కంప్యూటింగ్లో మేఘాలో హైటెక్ సిటీని చూపించాడు. అతను రాజమౌళిని పిలిపించి నువ్వు చేయవా బాబు అంటే ఏంటండి నాకు అర్థం కాదు. రాజమౌళియా చంద్రమౌళి ఆయన పేరు? రాజమౌళిని పిలిపించి నువ్వు క్యాపిటల్ కట్టమంటే కడతాడా? ఐఐటీలో ప్రొఫెసర్ను ఇంకొకరిని పిలిచి ఇదిగో ఇక్కడ రోడ్డు ఉండాలి, ఇక్కడ అసెంబ్లీ ఉండాలి, ఇక్కడ క్వార్టర్స్ ఉండాలి, ఇక్కడ ఫౌంటైన్ ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి అనేసి అంటే అర్థం ఉంటుంది. రాజమౌళిని పిలిచి సినిమాలు తీసుకునే వాడిని పిలిచి నువ్వు క్యాపిటల్ కట్టమంటే ఎట్టమ్మా? కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి, జపాన్కి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, మూకీ అని, ఆయన కూడా పిలిచారు. అంటే టెండర్స్ ఫ్లోట్ చేస్తారు కదా, టెండర్స్ ఫ్లోట్ చేసినప్పుడు ఆయన కూడా వచ్చాడు. ఆయన కూడా వస్తే ఫస్ట్ దాని టోటల్ డిజైనింగ్ డెవలప్మెంట్ మొత్తం ఆయనకి ఇచ్చారు ఆ కాంట్రాక్టర్. ఈజ్ అ కన్సల్టెంట్, ఈజ్ అ వరల్డ్ వైడ్ కన్సల్టెంట్ అతనికి ఇస్తే మన నారాయణ గారు ఏం చేశారంటే వీడైతే మనకి ఏదో 5 కోట్లు 10 కోట్ల లంచం ఇచ్చేవాళ్ళు లేడని చెప్పి పని మాల పర్పస్ఫుల్గా ఇదే తిరుగుతున్నారు కదా, చైనా అని, అమెరికా అని, జపాన్ అని, కొరియా అని, చివరికి పాకిస్తాన్ వాళ్ళు ఇస్లామాబాద్ కూడా వచ్చారు. వీళ్ళు లండన్ వెళ్ళి ఆ లండన్లో ఉన్నటువంటి వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకొని ఇండియా రాగానే ఈ మూవీతో కుదిరిన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాడమ్మా. ఇతను ఎంత గొప్ప కన్సల్టెంట్ అంటే ఇలాంటి నగరాలు కట్టడంలో స్పెషలిస్ట్ అతను. అతను ఏం చేశాడంటే కడుపు మండి పోతూ పోతూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంత దరిద్రపు రాష్ట్రం లేదు,
ఇంత కరప్షన్ అనేది నేను ఎక్కడా చూడలేదు. బీహార్ చాలా బెటరు. ఏదో గూండాయిజం రౌడీజం ఉంటుందంటారు, బీహార్లో అభివృద్ధి చెందలేదంటారు, కానీ బీహార్ అనేటువంటిది చాలా బెటరు. నేను బీహార్ గవర్నమెంట్తో కూడా పనిచేశానని చెప్పిపోయాడు. చెప్పి వదిలేస్తే పోయేది. మన కర్మగాలు ఏం చేశాడంటే అతను ఇంటర్నేషనల్ వైజ్గా పోయాడు, మ్యాగజైన్లో పబ్లిష్ చేశాడు. ఆ ఒక్క కేసు కాల మా చంద్రబాబు నాయుడు జైలు వేయడానికి. భారతదేశం పరుగు పోయినట్టు కదమ్మా, దేశం పరుగు పోయినట్టు కదా. దేశం రాష్ట్రాన్ని పట్టుకొని ఇంత దరిద్రపు రాష్ట్రం నేను చూడలేదు అని పక్కనున్న బీహార్ రాష్ట్రంతో కంపేర్ చేసినట్టు దేశం పరుగు పోయినట్టు కదా. ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పోయింది. అమిత్ షా గారికి తలుచుకున్నాడు చంద్రబాబు నాయుడిని 10 నిమిషాల్లో జైలు వేసేయచ్చు ఆ ఒక్క కేసు మీద. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ కంట్రీ పరుగు పోయింది. చేస్తారా చేయరా అది ఆయన ఇష్టం. రాజధాని అనేటువంటిది అమరావతిలో ఉంటుందా ఉండదా అంటే నాకు తెలిసినంత వరకు అక్కడి నుంచి కదిలించరు. దొనకొండకు పోతుంది, నూజువుడికి పోతుంది, లేదంటే చంద్రమండలం మీద పోతుంది. చంద్రయాన్ 3 సక్సెస్ కనుక అయితే ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ థింగ్. ఎప్పుడు చెప్తాడు చెప్పలేము. 6 నెలలు పట్టచ్చు, 7 నెలలు పట్టచ్చు, 9 నెలలు పట్టచ్చు. ఎందుకని? కాంప్లికేటెడ్ ఇష్యూ. అది నల్లరేగడి భూమి. 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టలేవు. రివర్ పక్కన ఉంది. రివర్ ఎంక్రోచ్మెంట్ చేసి కట్టడానికి వీల్లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డం వస్తుంది దానికి. ఇలాంటి కండిషన్లు అన్నీ ఉన్నాయి. 33,000 ఎకరాలు కదా తీసుకున్నారు. 33,000 ఎకరాలు ఏంటంటే రకరకాలైనటువంటి పనులు చేశారు ఆడ. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారమ్మా, నీకు 1 ఎకరం ల్యాండ్ ఉంది. నీ ఎకరం ల్యాండ్ అనేది గవర్నమెంట్కి ఇచ్చేసావు. 33,000 ఎకరాల్లో నీ ఎకరం భూమి కూడా నాకు ఇచ్చేసావు. లెక్క ఏంటి? 1,200 గజాలు నీకు ఇచ్చేయాలి. 3,600 గజాలు నేను తీసుకోవాలి. అవునా? ఈ 3,600 గజాలు అనేది నేను అసెంబ్లీ కడతాను, సెక్రటేరియట్ కడతాను, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాడికి ఇస్తాను, జపాన్ వాడికి ఇస్తాను, సంగతి సంవత్సరం ఇలాంటి పనికి మాలిన పనులు, మంచి పనులు, పనికి వచ్చే పనులు, 10 రూపాయల డబ్బులు వచ్చే పనులు, లంచాలు తీసుకునే పనులు అన్నీ చేస్తాను నేను. నీకు 1,200 గజాలు ఇవ్వాలి. నీకేం చెప్పారు? నీకు ఈ 1,200 గజాలు అమ్ముకుంటే 1 కోటి రూపాయలు వస్తుందా అని చెప్పారు. సామాన్య మానవుడు ఎవడైనా ఆశపడతాడు కదమ్మా. అది ఎందుకు బంగారం విషయం కూడా అంతేగా. ఇంకా పెరుగుతుందంట, ఇంకా పెరుగుతుందంట అంటే పని ఇప్పుడు కన్నా కొనుక్కుందామని కొనుక్కుంటారుగా. అలాగే రైతులు కూడా అలాగే ఆశపడ్డారు. ఆశపడి ఇచ్చారు. మానవుడు సహజం, మానవుడు సహజంగా ఉంటే న్యాచురల్గా ఇచ్చారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాడి పొలం 1 ఎకర్ ఏదైతే తీసుకున్నాడో అందులో 1,200 గజాలు వాడికి ఇలా, వాడికి ఆ 1,200 గజాలు తీసుకెళ్ళి ఎక్కడో ఇచ్చారు. ఇప్పుడు ఆ 1,200 గజాలు వాడికి ఎక్కడ ఇచ్చాడో కూడా తెలియదు చాలామందికి. మరి ఈ 1,200 గజాలు ఏం చేశారా బాబు అంటే అప్పారావుకి సుబ్బారావు తీసుకొచ్చి ఇచ్చారు. వాడేం చేశాడంటే ఇట్లాంటి చుట్టుపక్కల 4 పోగు వేసుకొని 1 ఎకరం చేసుకున్నాడు. రైతుకి ఏమి లాభం దాని మూలంగా? ఇప్పుడు ఆ 3,600 గజాలేమో గవర్నమెంట్ నేను తీసుకొని పో అన్నాడు అనుకో జగన్మోహన్ రెడ్డి. అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అయ్యా ఇదిగో నీ 30 ఎకరం 3,600 గజాలు నువ్వు తీసుకుంటే నేనేం చేసుకోవాలండి? నాకు 1,200 గజాలేమో ఏడీ లేదు, తీసుకెళ్ళేమో అక్కడ ఇచ్చారు, ఈ 1,200 గజాలేమో వేరే వాడిదండి, నేనేం చేయాలండి అంటాడు. ఇది అన్యాయమా అక్రమా? 100% అన్యాయం. ఎందుకు చేశారు? కావాలని చేశారు. దేనికోసం చేశారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేశారు. తెలియకుండా చేశారా? 100% తెలిసి చేశారు. కానీ రాజధాని అంటూ ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. 4-5 ఎకరాలు రిస్ట్రిక్ట్ చేస్తారు. చక్కటి రాజధాని, చిన్న రాజధాని వస్తుంది. మన దేశంలో అటువంటి రాజధానులు చాలా ఉన్నాయమ్మా. భువనేశ్వర్ అనేటువంటిది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కట్టిందే. చండీగఢ్ అనేటిది 2 రాష్ట్రాల క్యాపిటల్. నయా రాయ్పూర్ అనేటువంటిది క్యాపిటలేగా. ఇవన్నీ కొత్తగా కట్టినాక భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్తగా కట్టిన క్యాపిటల్స్ అంటే ఈ 3-4 ఎగ్జాంపుల్స్. 2 రాష్ట్రాల క్యాపిటల్ అయిన చండీగఢ్ ప్రశాంతంగానే ఉందిగా. అది కూడా అంతా కలిపి తిప్పి కొట్టి 15,000 ఎకరాలు 20,000 ఎకరాల కంటే లేదుగా. ఓపెన్ స్పేసెస్ బాగా వదిలిపెట్టారుగా. నయా రాయ్పూర్ అంతా కూడా కట్టింది 5-6 ఎకరాల్లోనేగా. ఖర్చు పెట్టింది 5,000 కోట్లేగా. సగ్గానే కట్టారుగా. కానీ మన అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి 32 కోట్లు అంటమా. నేషనల్ హైవే సాలిడ్ కాంక్రీట్ రోడ్డు వేయడానికి కూడా 6-7 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు పర్ కిలోమీటర్. పెద్ద పెద్ద బ్రిడ్జిలు వస్తాయి, కల్వర్ట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఒకసారి విలేజ్లో నుంచి మీరు బైపాస్ వేయాలి, ఒకసారి విలేజ్లో నుంచి పైకి వేయాలి, వాళ్ళందరూ కాంపెన్సేషన్ ఇవ్వాలి. అయినప్పటికీ కిలోమీటర్కి 6 కోట్లు 7 కోట్ల కంటే ఎక్కువ కాదు. కానీ అమరావతిలో రోడ్డు వేస్తే 32 కోట్లు అయిందంట. కారణం ఏంటంటే లూజ్ సాయిల్ అంటాడు. లూజ్ సాయిల్లో నువ్వు రోడ్డు వేయడానికే 32 కోట్లు ఖర్చు అయితే 30 అంతస్తుల బిల్డింగ్ ఎట్ట కడతావమ్మో చెప్పు. కామన్ సెన్స్ పాయింట్ కదా. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు హైదరాబాద్లో? 20 years అవుతుంది. అవునా? ఒక్కసారి 30 years బ్యాక్ కనుక పోతే మీకు తెలుస్తుంది. పంజగుట్టలో బిఎన్ రెడ్డి గారు కొన్ని అపార్ట్మెంట్స్ కట్టాడు. అదే యశోద హాస్పిటల్కి వెళ్ళేసిన లైన్లో. అక్కడి నుంచి ఒకప్పుడు మురిక్కాలో వారుతుండేది. అది కొన్ని 100 సంవత్సరాల నుంచి. లూజ్ సాయిల్ అది. ఆయన గుండ్రంగా ఉండే 2 బిల్డింగ్లు కడితే ఇనాగరేషన్ ముందే 2 అంతస్తులు గుళ్ళు లోపలికి వెళ్ళిపోయింది. భూమి లోపలికి సాయిల్ లూజ్గా ఉంటే అలాగే అవుతుంది. ఇప్పుడు అమరావతిలో కూడా 40 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్లు కట్టాలంటే అదే ప్రాబ్లం. అది నల్లరేగడి సాయిల్. అది కిందకు నువ్వు ఏమంతా 100 అడుగులు దవ్వినా కానీ నీకు బండ పడదు. సాయిల్ లూజ్గానే ఉంటుంది. కృష్ణా గోదావరి నదులు అమ్మాయి త్రేతాయుగం దగ్గర నుంచి పారుతున్నాయిగా.
మనకు తెలిసిందే కదా అది. త్రేతాయుగము ఎన్ని సంవత్సరాలు, ద్వాపర యుగము ఎన్ని సంవత్సరాలు, కలియుగం ఎన్ని సంవత్సరాలు తెలుసా నీకు? త్రేతాయుగం అనేటువంటిది 12,90,96,000 సంవత్సరాలు, అప్పటి నుంచి మారుతూనే ఉంది. దాని తర్వాత వచ్చింది ద్వాపర యుగం, 8,64,000 సంవత్సరాలు, కృష్ణా గోదావరి పారుతూనే ఉన్నాయి. ఇప్పుడు కలియుగం 4,32,000 సంవత్సరాలు. మన ఋషులను వాడు రాసిన దాన్ని బట్టి, హిందూ మైథాలజీని బట్టి 11,000 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇంచుమించుగా 21,70,000 సంవత్సరాల నుంచి కృష్ణా నది పారుతూనే ఉంటుంది. సాయిల్ ఎంత లూజుకుంటుంది అసలు. అయినా కానీ 4 పంటలు పండేటువంటి వ్యవసాయ భూమి వాడి పని ఏదో వాడు చేసుకుంటారు. వాడి దగ్గర నుంచి తీసుకొని 30 అంతస్తుల బిల్డింగ్ ఎట్ట కడతావు? పైగా నీ రాఫ్ట్ ఫౌండేషన్ వేసి కడతా ఉండే అంటే నీ దిక్కుమని రాఫ్ట్ ఫౌండేషన్. హైదరాబాద్లో వాటర్ ట్యాంక్ కడితే కూడా రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తారమ్మా. అదే పెద్ద గొప్ప టెక్నాలజీ కాదు అది. అదేదో గొప్ప టెక్నాలజీ అయినట్టు దాని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక 50 లక్షలు ఖర్చు పెడతారు. నీ సొమ్ము నా సొమ్ము, జీఎస్టీ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో నువ్వు నేను కట్టిన సొమ్ము అది. మేము రాఫ్ట్ ఫౌండేషన్ వేసి అసెంబ్లీ కడుతూనే ఉంటాం. రాఫ్ట్ ఫౌండేషన్ వేసి అసెంబ్లీ కానీ కట్టకపోతే అది ఉండదు. అసెంబ్లీ నువ్వు 10 అంతస్తుల బిల్డింగ్ ఎందుకు కట్టలేదు చెప్పు చంద్రబాబు నాయుడు? ఇక్కడ మన హైదరాబాద్లో ఉండే అసెంబ్లీ బిల్డింగ్స్ అన్ని 10 అంతస్తులు ఉన్నాయా? మరి నువ్వు అక్కడ ABCDE బ్లాక్స్ 5 అంతస్తులు ఎందుకు కట్టలేదు? ఒకటే అంతస్తు ఎందుకు కట్టలేదు? నిలవదమ్మాడ, లూజ్ సాయిలది. మూకీ అనేటువంటి వాడు పిచ్చోడు కాదు, ఆయనకి తెలుసు ఎట్ట కట్టాలో. అలాంటి వాడు నిజాలు చెప్తాడేమో, మనకు ₹1 డబ్బులు ఇవ్వడం వాడిని ఎలగొడిచారు. వాడేమో పోతూ పోతూ దేశం పరుగు తీసిపోయాడు. మీకు డబ్బులు కావాలా, ప్రజల సమస్యలు తీరడం కావాలా? రాజకీయ నాయకులకు డబ్బులే కావాలి, ప్రజలకి సమస్యలు తీరడం కావాలి. మరి రెండింటి మధ్య బ్యాలెన్స్ వస్తుందా రాదా అంటే గ్యారంటీగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ప్రజల్లో తెలివితేటలు వచ్చినప్పుడు వస్తుంది. ప్రజల్లో ఆల్రెడీ తెలివితేటలు వచ్చాయన్న సంగతి 3 నెలల కింద ప్రూవ్ అయింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి 151 ఎందుకు వస్తాయి, చంద్రబాబు నాయుడు 23 ఎందుకు వస్తాయి? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా తెలియగలరు.